కృష్ణా జలాలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హక్కుల పరిరక్షణలో సీఎం వైఎస్ జగన్ విజయం సాధించారు. రాష్ట్ర హక్కుల పరిరక్షణకు 4.5 ఏళ్లుగా ఆయన చేసిన పోరాటం కృషి ఫలించాయి. ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జున సాగర్లను కృష్ణా బోర్డుకు అప్పజెప్పేందుకు కేంద్ర జలశక్తి శాఖ అంగీకరించింది. తెలుగు రాష్ట్రాల జల జగడాన్ని సీఎం వైఎస్ జగన్ యుక్తితో పరిష్కరించారు. కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ గత నెల 17న ఢిల్లీలో 2 రాష్ట్రాల జలవనరుల శాఖల ఉన్నతాధికారుల భేటీలో తీసుకున్న నిర్ణయం అమలు కోసం నిన్న హైదరాబాద్లోని కృష్ణా బోర్డు కార్యాలయంలో త్రిసభ్య కమిటీ సమావేశమైంది. ఈ 2 ప్రాజెక్టులను కృష్ణా బోర్డుకు అప్పగించేందుకు ఈ సమావేశంలో 2 రాష్ట్రాలు అంగీకరించాయి. అందుకు సంబంధించిన విధి విధానాలను రూపొందించారు. వాటిని కృష్ణా బోర్డు చైర్మన్ శివనందన్ కుమార్ కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ దృష్టికి తీసుకువెళ్లనున్నారు. ప్రాజెక్టుల అప్పగింత విధి విధానాలపై 2 రాష్ట్రాల జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శులతో కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి సమీక్షించనున్నారు. ఆ తర్వాత ఉమ్మడి ప్రాజెక్టుల నిర్వహణ బాధ్యతను కృష్ణా బోర్డుకు అప్పగించనున్నారు. కృష్ణానదీ జలాల వినియోగంలో 2 రాష్ట్రాల మధ్య తరచూ విభేదాలు తలెత్తడానికి కారణమైన శ్రీశైలం, నాగార్జున సాగర్లను కృష్ణా బోర్డుకు అప్పగించడం ద్వారా వివాదాలకు చెక్ పెట్టాలని కేంద్రం నిర్ణయించింది. ఈ క్రమంలోనే గత నెల 17న 2 రాష్ట్రాల జలవనరుల శాఖ ఉన్నతాధికారులతో ఢిల్లీలో కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ సమావేశం నిర్వహించారు. ఉమ్మడి ప్రాజెక్టులను కృష్ణా బోర్డుకు అప్పగించేందుకు 2 రాష్ట్రాలు ఆ సమావేశంలో అంగీకరించాయి. ప్రాజెక్టుల అప్పగింత విధి విధానాలను వారంలో ఖరారు చేయాలని త్రిసభ్య కమిటీని కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి ఆదేశించారు. కానీ హైదరాబాద్కు వచ్చాక తెలంగాణ సర్కార్ అడ్డం తిరిగింది. కృష్ణా జలాల వాటాలను బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తేల్చే వరకు ప్రాజెక్టుల అప్పగింతకు అంగీకరించబోమని స్పష్టం చేసింది. ఇదే అంశంపై కేంద్రానికి లేఖ కూడా రాసింది. కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి డిఎం రాయ్పురే నేతృత్వంలో నిన్న త్రిసభ్య కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఏపీ, తెలంగాణ ఈఎన్సీలు సి నారాయణ రెడ్డి, మురళీధర్ హాజరయ్యారు. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటాను ట్రిబ్యునల్ తేల్చే వరకు ప్రాజెక్టుల అప్పగింతకు అంగీకరించబోమని తెలంగాణ ఈఎన్సీ పాత పాట పాడటంతో ఏపీ ఈఎన్సీ నారాయణ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. నేటి వాటాలు తేల్చేది ట్రిబ్యునల్ మాత్రమేనని త్రిసభ్య కమిటీ, కృష్ణా బోర్డు, అపెక్స్ కౌన్సిల్ కు ఆ అధికారం లేదని గుర్తు చేశారు. ప్రాజెక్టుల అప్పగింతకే త్రిసభ్య కమిటీ పరిమితం కావాలని సూచించారు. ఉమ్మడి ప్రాజెక్టుల్లో తమ భూభాగంలోని 6 అవుట్లెట్లను బోర్డుకు అప్పగిస్తూ ఇప్పటికే ఉత్తర్వులు కూడా జారీ చేశామని, తెలంగాణ తన భూభాగంలోని 9 అవుట్లెట్ల అప్పగింతపై ఇప్పటికీ తేల్చలేదని ఎత్తి చూపారు. దీంతో తమ భూభాగంలోని 9 అవుట్లెట్లను అప్పగించడానికి తెలంగాణ ఈఎన్సీ అంగీకరించారు. ఉమ్మడి ప్రాజెక్టుల నిర్వహణ బాధ్యతను కృష్ణా బోర్డుకు అప్పగిస్తూనే ఒక్కో అవుట్లెట్ వద్ద బోర్డు, ఏపీ, తెలంగాణ అధికారులు ఒక్కొక్కరిని నియమించి నీటి విడుదలను పర్యవేక్షించాలని 2 ఈఎన్సీలు చేసిన సూచనకు సభ్య కార్యదర్శి డిఎం రాయ్పురే అంగీకరించారు. ఇందుకు 2 రాష్ట్రాలు సిబ్బందిని సమకూర్చాలని సభ్య కార్యదర్శి చేసిన ప్రతిపాదనకు 2 రాష్ట్రాలు అంగీకరించాయి. ప్రతి సంవత్సరంలో ఎప్పటికప్పుడు త్రిసభ్య కమిటీ సమావేశమై 2 రాష్ట్రాల అవసరాలపై చర్చించి నీటి విడుదలకు చేసే సిఫారసు మేరకు బోర్డు ఉత్తర్వులు జారీ చేయాలనే ప్రతిపాదనపై ఏకాభిప్రాయం వ్యక్తమైంది. తాగునీటి అవసరాల కోసం తక్షణమే సాగర్ ఎడమ కాలువ కింద ఏపీకి 2 టీఎంసీల విడుదలకు త్రిసభ్య కమిటీ అంగీకరించింది. కుడి కాలువకు మార్చిలో 3, ఏప్రిల్లో 5 టీఎంసీల విడుదలకు ఆమోదం తెలిపింది. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కుల పరిరక్షణ కోసం రాజీలేని పోరాటం చేస్తున్నారు. కృష్ణాపై తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా చేపట్టిన ప్రాజెక్టులను నిలిపివేయాలని కేంద్రానికి ఫిర్యాదు చేశారు. రాయలసీమ, నెల్లూరు జిల్లాల సాగు, తాగునీటి అవసరాలు తీర్చడం కోసం తెలంగాణ తరహాలోనే శ్రీశైలంలో 800 అడుగుల స్థాయిలో నుంచి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్లోకి రోజుకు 3 టీఎంసీలు ఎత్తిపోసేలా రాయలసీమ ఎత్తిపోతల పథకం చేపట్టారు. ఇలా ఎన్నో చర్యల ద్వారా సీఎం కృష్ణా జలాలను పరిరక్షించారు. ఇప్పుడు తాజా వివాదం పైన సీఎం జగన్ ఆది నుంచి చేస్తున్న డిమాండ్ మేరకు ఉమ్మడి ప్రాజెక్టులను కృష్ణా బోర్డుకు అప్పగించేందుకు కేంద్రం అంగీకరించింది.